మిస్టర్ మణి, మా అమ్మాయి వయసున్న చాలామంది అమ్మాయిలకి నీలాంటి వైట్ కలర్ జాబ్ చేసే అబ్బాయిలు నచ్చడం చాలా మామూలు విషయం. మీ గురించి కొంచెం తెలియగానే చాలా తెలిసిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ఆ విషయం పక్కన పెడితే నాకు మీపై నమ్మకం కుదరడానికి ఒక కారణం ఉంది. ఒక అన్నగా తండ్రి స్థానంలో ఉండి మీ చెల్లెలి పెళ్లి బాధ్యతలు మీరే తీసుకున్నారని నా కూతురు నాకు చెప్పినప్పుడే తనకు సరైన వ్యక్తి మీరేనని నేను డిసైడ్ చేసుకున్నాను. మీ అమ్మగారిని ఒక మంచి రోజు చూసుకుని రమ్మంటే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. ఏంటి మణి, ఆర్ యు హ్యాపీ? సార్ అది మా కంపెనీలో నాకు యూఎస్ వెళ్ళడానికి ఆఫర్ ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వండి. ఇందులో ఆలోచించేదే ఉంది. నేను ఆల్రెడీ ఓకే చెప్పేశాను. ఇంకాసేపట్లో డాక్యుమెంట్స్ కూడా నా చేతికి వచ్చేస్తాయి. ఈరోజు నైటే బయలుదేరాల్సిన పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ తిరిగి రావడానికి ఎలాగూ 1.5 years పడుతుంది. నేను యూఎస్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మీరాకి నా మీద ఇంతే లవ్ ఉంటే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. వాట్? ఏంటి మీరా? ఏంటతను మాట్లాడేది? నాన్న ప్లీజ్ నాన్న, తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం నాన్న, నేను మాట్లాడతాను. రామని నాన్న, ఒక్క నిమిషం. ఏంటి నువ్వు నాన్న ముందు అలా మాట్లాడుతున్నావు? ఏంటి, ఏమైంది మణి? ఎందుకు డాడీతో అలా మాట్లాడావు? నేను సరదాగా చెప్పలేదు మీరా, సీరియస్గానే చెప్పాను. నేను యూఎస్కి వెళ్ళొచ్చాక కూడా మన ఇద్దరి మధ్య ఇంతే లవ్ ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ గ్యాప్ మనమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని నా ఉద్దేశం. అయితే 3 సంవత్సరాలుగా మన మధ్య ఉన్నలా బుల్షిట్. నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు మీరా. ఈ విషయం నీకు మార్నింగే తెలుసు కదా, మరప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఆల్రెడీ మనిద్దరం మాట్లాడుకున్న తర్వాతే కదా నేను మా డాడీకి చెప్పింది. ఇప్పుడు మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు? మా డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు మా డాడీతో చెప్పావే, దాని గురించి కూడా నేను బాధపడట్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది నేను వింటాను. 1.5 సంవత్సరం తర్వాత మనం కలిశాక కూడా నీ మీదున్న ప్రేమ ఏమాత్రం తగ్గదన్న నమ్మకం నాకుంది. కానీ ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరా, నెలకి 80,000 జీతం, ఊర్లో సొంత ఇల్లు, లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను. ఇవన్నీ తెలిసాక నువ్వు నన్ను ప్రేమించావు. అదే రేపు నాకు ఉద్యోగం లేక నేను ప్రాబ్లమ్స్లో పడిపోతే ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమిస్తావా? లైఫ్లో బాగా సెటిల్ అయిన వాణ్ణి, మంచి జాబ్ ఉన్న వాణ్ణి పెళ్లి చేసుకొని చంపైపోవు. ఎవరు? మీ ఇంటి ముందు సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం. మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను. అది చాలా ముఖ్యమైన బాక్సు, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్సు. బాగా ఆలోచించి చెప్పండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, పెట్టే కారు. తెలుసు, ఒక్కడే పెట్టి లేపాలంటే బరువుగా ఉంది. హెల్ప్కో మనిషి కావాలి. అవును అవును.